హలో అందరికీ నమస్కారం. తెలియదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది నా ఫ్రెండ్ కిచెను. తనకి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలియక ఓపెన్ చేసిన ప్యాకెట్లు, ఓపెన్ చేయనివి, గిన్నెలు, గ్లాసులు, డబ్బాలు ఇలా అన్నీ కలిపి ఏ ర్యాక్లో కనిపిస్తే ఆ ర్యాక్లో తోసేసింది అనమాట. దీనివల్ల ఎంత పెద్ద కిచెన్ ఉన్నా కూడా ఇంకా డబ్బాలు మిగిలిపోయి కిందే పెట్టింది. సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తన దగ్గర ఉన్న డబ్బాలని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని కిచెన్ అయితే ఇంత అందంగా మార్చేసుకుంది. ఎలా ఏంటి అనేది రేపు వీడియోలో ఫుల్గా చూపిస్తాను. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మన ఛానల్లో వచ్చే ఫుల్ కిచెన్ వీడియో అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అసలు ఎవరి ఇల్లైనా కిచెన్ అయినా చిందరబందరగా ఉండడానికి ఒకే ఒక్క రీజను నాకు తెలిసినంత వరకు, ఇది ఎప్పుడోకప్పుడు పనికొస్తుందిలే, ఎప్పుడోకప్పుడు యూజ్ చేయొచ్చులే అని చెప్పి పనికిరాని వస్తువులను కూడా పడేయడానికి మనసు రాక చాలామంది దాచుకుంటూ ఉంటారు. అలా దాయిగా కొన్ని రోజులకి అది స్టోరేజ్లో అయిపోతుంది తప్ప మన ఇల్లులా ఉండదు. అవసరమైన సరుకులు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా మిగలదనమాట. ఈ చిన్న రీజన్, ఈ చిన్న విషయం వల్లే చాలామంది ఇల్లు ఇలా ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటుంది. సో మనం దాన్ని కనుక కొంచెం ఆలోచిస్తే మనకు పనికిరాని వస్తువులను ఎవరికైనా ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా అసలు అవి పనికిరావు అనుకుంటే మనం డస్ట్బిన్లో వేసేయడం కానీ చేయాలి. అలా చేస్తేనే మన ఇల్లు నీట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా. అలాగే ఉన్న స్పేస్లోనే ఎలా అందంగా ఆర్గనైజ్డ్గా సర్దుకోవచ్చు అనేది కూడా చాలా టిప్ అనమాట. అది పెద్ద టిప్పు. ఇవన్నీ కూడా రేపు వీడియోలో మనం చూద్దాము.